అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఉగాది ఏ తేదీన వచ్చింది? ఉగాది పండుగ రోజున ఏ దేవుడికి పూజించాలి? ఉగాది పండుగ రోజున పచ్చడిని ఎలా తీసుకోవాలి? అలాగే ఈ కొత్త సంవత్సరం పేరేమిటి? పూజా సమయాలు, పచ్చడి స్వీకరించే సమయాలు, ఉగాది రోజున ఏ దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుంది, ఉగాది పండుగ రోజున చేయవలసిన పనులేంటి, ఉగాది పండుగ రోజున మన పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే ఏరుపూత ఎప్పుడు ప్రారంభించాలి. ఏరుపూత అంటే కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీ. ఇలా వీటన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇదే మన పండుగ అంటే మన తెలుగువారి పండుగ ఉగాది పండుగ. ఇదే మనకి అసలైన నూతన సంవత్సరం. ఇదే మన తెలుగు నూతన సంవత్సరం. ఉగాది ఎలా వచ్చింది అంటే మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజు ఉగాది. కనుక ఈరోజే ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తుని సృష్టించాడు. అంటే కాలజ్ఞానాన్ని, గ్రహ నక్షత్రాలని, ఋతువు మాసాలని, వర్షాది కాలాలని బ్రహ్మదేవుడు ఈరోజు సృష్టించాడు. అలాగే ఈరోజు నుండే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చైత్రమాసంలో వచ్చే లలిత నవరాత్రులనే వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఉగాది ఎలా వచ్చిందో తెలుసా? ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే సృష్టి ఆరంభం అని అర్థం. ఈ సృష్టి ఆరంభానికే ఉగాది పండుగ అని అంటారు. ప్రతి సంవత్సరం ఈ ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాం. పాడ్యమి ఇది 2026 మార్చి 19వ తేదీన ఉదయం 6:55 ప్రారంభమై మార్చి 20వ తేదీ తెల్లవారుజామున 5:40 వరకు ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఉగాది పండుగని 19/3/2026 తేదీన జరుపుకోవాలి. ఈ ఉగాది కొత్త సంవత్సరం పేరు శ్రీ పరాభవ సంవత్సరం. ఇక మార్చి 18వ తేదీ నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ముగిసిపోయి 19వ తేదీ నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. అయితే ఉగాది రోజున పూజా సమయం, పచ్చడి ఏ టైంకి స్వీకరించాలంటే ఉదయం 7:30 నుండి 10:30 వరకు ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి స్వీకరించడం చాలా మంచిది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయటం, వినటం ఉంటాం. కనుక ఉగాది రోజు పంచాంగ శ్రవణం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు చూడటం, వినటం, చేయటం చాలా మంచిది. ఉగాది రోజున పూజించటానికి ప్రత్యేక దేవుడేమీ లేదు కనుక మన ఇష్టదైవాన్ని పూజించవచ్చు. కాకపోతే ఈసారి ఉగాది గురువారం పడింది కాబట్టి గురువారం సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఇలా మనకు నచ్చిన ఏ దేవుడినైనా మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు. ఉగాది రోజున దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించటం వలన మన కోరికలు తప్పకుండా తీరుతాయి. ఉగాది రోజు మనం చేసే పూజ సంవత్సరం అంతా ఉంటుంది కనుక చాలా చక్కగా పూజ చేసి మన కోరికలు ఏమైనా ఉంటే ఆ స్వామివారికి వివరించి నివేదించండి. దాని వలన మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనల్ని ఆయుర ఆరోగ్యాలతో, హస్త ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండేలా చేయమని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అలాగే ఉగాది అంటేనే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు ఇలా 6 రుచులు. వీటిని షడ్రుచులు అని కూడా అంటారు. ఈ 6 రుచులు కలిపి ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి. కొత్త బట్టలు ధరించలేని వారు మన దగ్గర ఏదైనా తెలుపు రంగు వస్త్రం ఉంటే ధరించటం వలన అంతా మంచి జరుగుతుంది. ఉగాది రోజున తప్పకుండా మన జాతక చక్రం చూసుకోవాలి. ఈ సంవత్సరం అంతా మనం ఆదాయం, వ్యయాలు ఎలా ఉన్నాయి, మన అవమానాలు, రాజ్యపూజ్యం ఎలా ఉంటుంది అనేది పంచాంగంలో తెలుసుకోవాలి. ఇక ఉగాది రోజు ముందు రోజున దేవుడి గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే
ఉగాది గురువారం పడింది. దాని ముందు రోజు బుధవారం కనుక అంటే దాన్ని కొత్త అమావాస్య అంటారు. కొత్త అమావాస్య రోజున ఇంట్లో పిండి వంటలు తయారు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం పిండి వంటలు ఉంటాయి. మా ప్రాంతం వరకు అరిసెలు ఉగాది రోజున అంటే కొత్త అమావాస్య రోజున చేస్తాము. కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలకి పూజించాలి. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయము కనుక ముందు రోజు మంగళవారం కనుక సోమవారం మన గదిని దేవుడి గదిని ఇంటిని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని గడపను శుభ్రం చేసి ద్వారానికి నిండా పసుపు రాసి మధ్య మధ్యలో బియ్యం పిండి బొట్లు పెట్టి మధ్య మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. అందరికీ మరొక్కసారి ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.